హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను పెప్పర్ చికెన్ని తయారు చేస్తున్నాను. ముందుగా బాండీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గని వేసుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేపుకోవాలి. అలా వేగిన దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అదే కడాయిలో కాసింత ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత తెల్లగడ్డపాయలు 4, 2 ఎండుమిరపకాయలను కూడా అందులో వేసుకొని శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ కూడా అందులోనే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాసంత ఉప్పును కూడా వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నటువంటి దాన్ని కూడా అందులో వేసుకోవాలి. మొత్తం ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ముక్క అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే కాసంత అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం పేస్టు వేసుకొని మొత్తం కలిపితే చాలా బాగుంటుంది, లేకపోతే అడుగు అంటిపోతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే చూసారు కదా, ఇలా వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత ముక్క అనేది సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందులో పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టినట్లయితే బాగుంటుంది. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తీసి అడుగు అంటకుండా ఉండేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి మిరియాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కాస్తంత కారాన్ని కూడా వేసుకున్నట్లయితే మన ఈ పెప్పర్ చికెన్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అడుగు అంటకుండానే మనం కలుపుకోవాలి. ఇందులో టమాటో వేయాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. చూసారు కదా, ముక్క కూడా చాలా బాగా వచ్చింది, సాఫ్ట్గా ఉంది. నేను టేస్ట్ చేశాను, చాలా చక్కగా కుదిరింది. మీకు కానీ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి.